హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో బ్లాక్బెర్రీ ఐస్ క్రీమ్ అన్న చేస్తున్నాను ఫ్రెండ్స్. మా ఇంట్లో ఈ బ్లాక్బెర్రీస్ చెట్టు ఉంది. ఇవన్నీ చెట్టు కాయలు అనమాట. సో మన ఐస్ క్రీమ్కి కావాల్సింది ఒక 500 గ్రామ్స్ వరకు మన బ్లాక్బెర్రీ ఫ్రూట్స్ తీసుకోండి ఫ్రెండ్స్. అండ్ కండెన్స్డ్ మిల్క్ ఒక 50 గ్రామ్స్ 50 ml అట్లా తీసుకోండి. అండ్ మన ఫ్రెష్ క్రీమ్ ఒక 200 ml వరకు కూడా ఉన్నట్టు చూసుకోండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ షుగర్ 50 గ్రామ్స్. ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే మన ఐస్ క్రీమ్ అనేది రెడీ అవుతుంది ఫ్రెండ్స్. దానికోసం ఫస్ట్ మనం ఇవి సీడ్స్ సపరేట్ చేసి చిన్నగా కట్ చేసి ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇలా నీట్గా మన ఫ్రూట్ని అన్నది కట్ చేసుకుందాము. మన నేరేడు పళ్ళు ఇలా సీడ్స్ సపరేట్ చేసుకొని ఇప్పుడు దీన్ని షుగర్ సిరప్లో బాయిల్ చేయాలన్నమాట. ఈ ఫ్రూట్ కొంచెం అంత స్వీట్గా ఉండదు కాబట్టి కొంచెం షుగర్ ఎక్కువే పడుతుంది మామూలు ఐస్ క్రీమ్తో కంపేర్ చేస్తే. ఇలా ఒక ప్యాన్లో నేను కట్ చేసుకున్న ఫ్రూట్స్ తీసుకున్నాను. ఇలా ఈ ఫ్రూట్ మీదే మనం 50 గ్రామ్స్ షుగర్ అనేది తీసుకుంటున్నాను. ఫుల్గా మెల్ట్ అయిపోయి క్యారమలైజ్ అవ్వాలన్నమాట. ఒక సిరప్లా ఫామ్ అయిపోయి అప్పుడు మన ఐస్ క్రీమ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. సరే, మన నేరేడు పళ్ళు కలర్ అంతా కూడా షుగర్కి వచ్చేసింది. మంచి కలర్ వస్తుంది, సూపర్ కలర్ వచ్చింది. నాకైతే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది, ఆడలేకపోతున్నాను. కానీ ఐస్ క్రీమ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవ్వాలి కదా. చూడండి, మన షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట. ఇప్పుడు మన ఐస్ క్రీమ్ ప్రాసెస్ అన్నది స్టార్ట్ అయింది. ఒక బౌల్లో 200 ml వరకు ఫ్రెష్ క్రీమ్ అన్నది తీసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసుకుందాం. క్రీమీగా వస్తుంది కదా, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ కండెన్స్డ్ మిల్క్ అనేది యాడ్ చేస్తాను. మనం ఒక 50 గ్రామ్స్ వరకు కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేశాను. మళ్ళీ బ్లెండ్ చేసుకుంటాను అన్నమాట. ఇప్పుడు ఇందులో 1 కప్ వెనిలా ఎసెన్స్ అనేది యాడ్ చేసుకుందాం. ఇట్లా 1 కప్. ఇప్పుడు స్లోగా మన ఫ్రూట్ మిక్చర్ అన్నది యాడ్ చేసుకుంటా పోవాలి. ఫ్రూట్ సిరప్ ఉంది కదా మన బ్లాక్బెర్రీస్ది, కొంచెం అలా కలర్ అనేది బాగా చేంజ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తారు. స్మెల్ కూడా సూపర్ వస్తుంది. సూపర్ కలర్ వచ్చింది. ఫోన్లో మీకు అంత బాగా కనబడుతుంది లైన్లో చేస్తే పచ్చి కలర్ బాగా వచ్చింది. అర్జెంటుగా తినేయాలనిపిస్తుంది, కానీ మనం ఫుడ్లో కలర్ కదా మన ఫ్రూట్ అనేది బాగా మిక్స్ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా, భలే వచ్చింది, క్రీమీగా సూపర్ ఉంది. ఇంక మనం బౌల్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేయడమే. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం ఒక బౌల్లో వేసుకోండి. మనం ఫ్రూట్ అనేది మిక్సీ ఏం చేయలేదు కాబట్టి మధ్యలో ఫ్రూట్ కూడా మనకి నీట్గా తగులుతూ ఉంటుంది తింటుంటే. దాన్ని మనం షుగర్లో బాయిల్ చేసాం కాబట్టి ఫ్రూట్ కూడా స్వీట్గానే వస్తుంది మనకి. మామూలుగా అయితే ఈ ఫ్రూట్ అంత టేస్టీగా ఉండదు కాబట్టి ఇలా ట్రై చేయండి ఒకసారి, ఖచ్చితంగా మీకు నచ్చిద్ది. ఇప్పుడు ఇది మన ఐస్ క్రీమ్ది ఫ్రిడ్జ్లో పెట్టి రేపు మార్నింగ్ ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఫైనలీ మన ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. ఆఫ్టర్ 8 hours మనం ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసాము. నేరేడు పళ్ళ ఐస్ క్రీమ్ ఇప్పుడు మనం ఓపెన్ చేస్తాము. కొంచెమే చేసాను, ఎలా వస్తుందా అనేది తోటి. మన ఫ్రూట్ అనేది కొంచెం బాగోదు కదా టేస్ట్, అందుకని. వావ్, క్రీమీగా భలే వస్తుంది అసలు. మన ఫ్రూట్ కూడా మధ్యలో టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. అనవసరంగా తక్కువ చేశానని ఫీల్ అవుతున్నాను ఇప్పుడు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయండి. బాయ్.